మన రమాల కలెక్షన్స్ ఆషాఢం సేల్ అప్ టు 60% ఆఫర్. 2 లక్షల విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై 50,000 విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. మనకి శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారి వ్రతాలు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు స్త్రీలందరూ కూడా. అసలు ఈ వ్రతం పెళ్లి కాని స్త్రీలు కూడా ఆచరించవచ్చా? అమ్మాయిలు కూడా నిజంగా పెళ్ళైన సుమంగళి స్త్రీలు మాత్రమే ఆచరించాలా? అసలు ఆ రోజున ఏ విధంగా అమ్మవారి అనుగ్రహం ఉండాలి అంటే పూజా విధానం ఎలా ఉండాలి? తప్పకుండా అండి. శ్రావణ మాసంలో మంగళవారాలు ప్రధానంగా శ్రావణ మంగళవారాలు అని చెప్పేసి పెళ్ళైనటువంటి వాళ్ళు ఒక 5 సంవత్సరాల పాటు ఆచరిస్తూ ఉంటారు. అంటే భర్త యొక్క సౌభాగ్యం కోసం, ఆయుష్ కోసం, ఆయురారోగ్యాల కోసం, సౌభాగ్యం కోసం, దాంపత్య జీవితం సుఖంగా ఉండాలని చెప్పి కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు అమ్మాయిల చేత పెద్దవాళ్ళు చేయిస్తూ ఉంటారు. తెలిసినా తెలియపోయిన వాళ్ళకి అలవాటు చేయించైనా. అంటే ఈ మంగళవారం ప్రధానత ఏంటంటే కుజ దోషం. అంటే మనకి ఈ గ్రహాల్లో కుజ అంటే శిరోభాగానికి సంబంధించింది మన దేహంలో. అందుకని అన్నీ చాలా వరకు మనకి బ్రెయిన్కి సంబంధించినవే కదా. తలనొప్పులన్నీ తలకి సంబంధించినవే. అందుకని వీటికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని, ఇది అగ్నికి సంబంధించినటువంటి గ్రహం, అందుకని ఆ వేడి వాటి వల్ల కూడా ఇబ్బందులు వస్తుంటాయని సైంటిఫికల్గానే దీనికి అది ప్రాధాన్యత ఉంది. అందుకని దీన్ని మంగళవారాలుగా శ్రావణ మంగళవారాలుగా ఆరంభం చేస్తారు. ఆ తర్వాత వరలక్ష్మి వ్రతంగా శుక్రవారానికి వరలక్ష్మి వ్రతంగా ఆచరించుకుంటారు. అందుకని అమ్మవారిని మామూలుగా మంగళవారము, శుక్రవారం వారంలో 2 రోజుల్లో, వీలైన వాళ్ళు 2 రోజులు ఆచరిస్తారు. వీలు కాలేని వాళ్ళు ఏ రోజు వీలైతే ఆ రోజు ఆచరిస్తారు. మంగళవారం కుదిరినప్పుడు మంగళవారం, శుక్రవారం కుదిరినప్పుడు శుక్రవారం. ఇలా ఈ శ్రావణ మంగళ గౌరి అంటారు. అంటే పార్వతీదేవిని ఆరాధిస్తారు. ఈ పార్వతీదేవిని ఆరాధిస్తే మనకి పుత్రులైనటువంటి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది. అంటే మనకి కష్టాలన్నీ కూడా, ఈ సంకటాలన్నీ సృష్టించేది గణపతి. విఘ్న కారకుడు, విఘ్న నివారకుడు. అందుకని మనకి కష్టాలు తొలుగుతాయి. అలాగే మనకి సుబ్రహ్మణ్య స్వామి వల్ల యోగ ప్రాప్తి కలుగుతుంది, కుజ దోషం పోతుంది. అందుకని ఈ మంగళవారం పేరుకి మంగళవారమే అయినా దానిలో ఇంతటి విశిష్టత ఉంది. అందుకని ఈ మహాలక్ష్మి మంత్రాన్ని సామాన్యంగా ఈ వరలక్ష్మి వ్రతాలన్నింటిలో కూడా ఆచరిస్తూ ఉంటారు. లక్ష్మీదేవిని మహాలక్ష్మిగా ఆచరిస్తారు. వరలక్ష్మి వ్రతం రోజు కూడా అదే ఆచరిస్తారు కదా, అమ్మవారిని మహాలక్ష్మి స్వరూపంగా ఆచరిస్తారు. ఇది ఏమో గౌరీగా ఆచరిస్తారు. మంగళవారం మంగళ గౌరి అని. కానీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వచ్చేటప్పటికి అమ్మవారిని మహాలక్ష్మి స్వరూపంగానే ఆచరిస్తారు. అందుకని ఈ మహాలక్ష్మి మంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఇది మంత్రం అందరూ చేసుకోవచ్చు. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. అంటే ఈ అమ్మవారు మహాలక్ష్మిగా మన హృదయంలో ఎలా ఉంది, ఏ దేవతనైనా కానీ మన దేహంలోనే ఆ దేవతా శక్తి ఉంటుంది. మనం బహిర్గతంగా ఏ దేవతని పూజించినా ఈ దేవత ఎవరు, ఈ దేవతా శక్తి మన దేహంలో ఎక్కడుంది, ఈ జ్ఞానం పొందాలి ఆ క్షేత్రాలు దర్శించినప్పుడు. ఒకప్పుడు మనకి క్షేత్రాలే దేవాలయం, వైద్యాలయం, విద్యాలయం, ఈ 3 రకాలైనటువంటివి కూడా మన క్షేత్రాల్లో అందుబాటులో ఉండేది.
ఏ సమస్య వచ్చినా వాళ్ళ క్షేత్రానికి కనుక దర్శనానికి వెళ్తే కొన్ని రోజుల పాటు అక్కడ ఉండడానికి కూడా వసతులన్నీ ఉండేవి. అదే అన్ని సమస్యలకి ఇంకా ఇలా మనం ఈరోజు వెళ్తున్నట్టుగా కొన్ని సమస్యల గురించి డాక్టర్ దగ్గరికి, కొన్ని అవసరాల గురించి విద్యాలయం దగ్గరికి, కొన్నిటిని దైవ దర్శనానికి దేవాలయాలకి, ఇలా 3 భాగాలు లేవు. అందుకని వాటి క్షేత్రాలు అన్నారు. ఇప్పటికి కూడా ఆయా క్షేత్రాల్లో ఆయా మహిమ ఉంటుంది. మనం గుర్తించాం, మనకి తెలియజెప్పేటువంటి వాళ్ళు లేకపోయినారు అక్కడ. కానీ ఆ మహిమ మాత్రం ఇప్పటికీ ఉంది అక్కడ. ఈ 3 రకాల సమస్యలు మనకు అక్కడ పరిష్కారం అవుతాయి. అందుకని ఈ వరలక్ష్మి వ్రతంగా, శ్రావణ మాసంగా దీన్ని అందరూ పాటించవచ్చు. పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు కూడా, ఆడవాళ్లే కాకుండా మరి మగవాళ్ళు కూడా ఆ అమ్మవారిని మంత్ర సాధనగా చేసుకోవచ్చు. యోగ ధ్యాన పద్ధతిలో మగవాళ్ళు కూడా ఆచరించుకోవచ్చు. వాళ్ళు పూజా విధానంగా ఆడవాళ్ళు ఆచరిస్తారు. మనం మన దేహంలో ఉండేటువంటి ఈ హిమోగ్లోబినే, హృదయంలో ఉన్నటువంటి శక్తిని మహాలక్ష్మి అంటారు. హృదయంలో 4 పార్ట్స్ ఉంటాయి. అందుకే అమ్మవారిని ఏమన్నారు? చతుర్బాహు సమన్విత. అమ్మవారికి 4 చేతులు అన్నారు. అవేంటి? ఈ హార్ట్లో ఉన్న లోబ్స్. సైన్స్గా ఏం చేస్తుంది? ఇక్కడ హార్ట్లో హిమోగ్లోబిన్గా పనిచేస్తుంది. అంటే మన అన్ని కణాలకి రక్తాన్ని ప్రసరింపజేస్తుంది. మళ్ళీ అన్ని కణాల దగ్గర నుంచి చెడు రక్తాన్ని మళ్ళీ తీసుకొచ్చి హృదయంలోకి సరఫరా చేస్తుంది. ఆక్సిజన్ కంటెంట్ని అన్ని కణాలకి సరఫరా చేస్తుంది హిమోగ్లోబిన్. కార్బన్ డైఆక్సైడ్ని అన్ని కణాల్లో ఉన్నదాన్ని మళ్ళీ తీసుకొచ్చి హృదయంలోకి ప్యూరిఫై చేయడానికి పంపిస్తుంది. ఈ సర్క్యులేషన్ చేసే వ్యవస్థని ఒక శక్తిగా మనం ఆరాధిస్తున్నాం, మహాలక్ష్మిగా. మరి ఇది ఎవరికి అవసరం? అందరికీ అవసరం. మానవులందరికీ అవసరమే. కులమత భేదం కూడా లేకుండా ప్రతి మానవుడికి ఆ హృదయం, మన దేహంలో ఉండేటువంటి శక్తి ఏది? అందుకని మన ఋషులు ఆయా పేర్లు పెట్టారు ఆ దేవతా శక్తికి. దాన్ని ఏమన్నారు? ఈ తెలుసుకునే విధానాన్ని తత్వము అన్నారు. భగవత్ తత్వము. అందుకని ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః అని అమ్మవారిని గనక మనం ధ్యానం చేసినట్లయితే, కమలే కమలాలయే అంటే మన యొక్క ఈ చక్రాలన్నీ వికసింపబడాలి. ప్రస్తుతం చక్రాలుగా ఉన్నాయి. ఆ చక్రాల్ని వికసిస్తే కమలాలు అవుతాయి. ఎప్పుడైనా ఏ దేవత అన్నా కమలంలో ఉంటుంది. అమ్మవారు కానీ ఎవరైనా ఏ దేవతా స్వరూపం, బ్రహ్మ కూడా కమలంలోనే ఉంటాడు. అందుకని చిహ్నంగా చూపించారు. అంటే మీలో ఉన్నటువంటి మొట్టమొదటి హృదయ కమలం అన్నారు. ఈ హృదయం అనేటువంటి చక్రం వికసింపబడాలి. మీలో అన్నీ ఉన్నా లేకపోయినా మధ్యస్థంగా మొట్టమొదట. అందుకని ఈ హృదయ చక్రం వికసించడానికే ఈ సర్వమంత్రాలు, ఈ దేవతా ధ్యానము, యోగాలు ఇవన్నీ కూడా మనకి యోగ ప్రకారంగా, ధ్యాన ప్రకారంగా ఎందుకు అందించారు మహర్షులు అంటే, మీరు ఏ దేవత అయినా చెప్పండి, ఆ దేవతా శక్తి హృదయంలో ఉంది. సూర్యుడు హృదయంలోనే ఉన్నాడు, విష్ణువు హృదయంలోనే ఉన్నాడు. అందుకని ఇది దేవతా శక్తిని ఉపయోగించుకునేటువంటి విధానం. అందుకని ఈ శ్రావణ మాసాన్ని మనందరం కూడా అందరూ ఉపయోగించుకోవచ్చు. మహాలక్ష్మి శక్తిని ఇటు రాజకీయ నాయకులు, వాళ్ళకి వనరులు కావాలన్నా మహాలక్ష్మి శక్తి కావాలి. వ్యాపారస్తులందరికీ వాళ్ళకి ధనం కావాలన్నా మహాలక్ష్మి శక్తి కావాలి. మామూలు వాళ్ళందరికీ కూడా కావలసిన వనరుల్ని సమకూరుస్తుంది. లక్ష్మి అంటే కేవలం ధనం ఒక్కటే కాదు, మనకి ఏది కావాలన్నా ఆ వనరులన్నీ సమకూర్చగలిగే శక్తి మన లోపలే ఉంది. ఆ శక్తిని మనం ఈ శ్రావణ మాసంలో మంగళవారాలుగా, వరలక్ష్మి వ్రతంగా, శుక్రవారాలుగా కూడా మనం ఆరాధిస్తున్నాం. మనకి శ్రావణ మాసంలో నాగుల పంచమి, ఆ రోజున ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి అష్టకాలు కానీ, స్తోత్రాలు కానీ పారాయణ చేస్తూ ఉంటారు. అదేవిధంగా జంట నాగు ప్రతిమలు ఉన్న ఆలయంకి వెళ్ళి అక్కడ పసుపు కుంకుమలతో పూజ చేయటము, పాలు పోయటము, పుట్టల్లో పాలు పోయటము, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఎందుకు ఈ రోజున విశేషంగా పాములను పూజించటం కానివ్వండి, జంటనాగులను పూజించటం కానివ్వండి, అదేవిధంగా ఈ పుట్టకు చేస్తున్న ఆరాధన ఎందుకు, అసలు ఎందుకు ఈ పంచమికి ఇంత విశిష్టత? ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన
నాగ పంచమి ఉంటుంది, సుబ్రహ్మణ్య షష్ఠి ఉంటుంది, ఉమ్. తర్వాత నాగుల చవితి ఉంటుంది. ఆ. 3 రకాలుగా కూడా, అంటే చవితి రోజున, పంచమి రోజున, షష్ఠి రోజున ఉమ్. 3 సార్లుగా 3 తిథుల్లో కూడా ఇండిఫరెంట్గా ఆయా మాసాల్లో ఉమ్. ఇవి పండుగలు వస్తూ ఉంటాయి. అవును. మూడిట్లోనూ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అందరూ ఒకే పద్ధతిలో బహిర్గతంగా చేసేదంతా అలాగే చేస్తుంటారు. ఉమ్. కానీ దీని విశిష్టత ఏంటంటే నాగ పంచమికి, నాగుల చవితికి ఉమ్. వ్యష్టి కుండలిని అంటారు దాన్ని. వ్యష్టి వ్యష్టి కుండలిని అంటే 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 సుబ్రహ్మణ్య స్వామి అంటేనే కుండలిని స్వరూపం, ఆహాహా. మన దేహంలో ఉన్న కుండలిని స్వరూపం. ఉమ్. 2 పాములుగా ఎందుకు చూపిస్తారంటే మూలాధారంలో ఉన్న కుండలిని ఒకటి, ఉమ్. సహస్రారంలో ఉన్న కుండలిని ఒకటి. ఓకే ఓకే. ఈ రెండింటిని కలపడమే యోగం. ఉమ్. అందుకని అది చిహ్నంగా మనకి రెండు పాములుగా చూపించారు. ఆ. ఇది వెస్ట్ కుండలిని అంటే మన దేహానికి సంబంధించింది. ఉమ్. కుండలిని శక్తి విశ్వకుండలిని అంటుంది. విశ్వవ్యాప్తంగా కూడా ఈ విశ్వమంతా కూడా ఒక శక్తి నడిపిస్తోంది. అవును. దాన్ని విశ్వకుండలిని అంటారు. దానికి సుబ్రహ్మణ్య షష్ఠి ప్రధానమైంది. ఉహు. ఇది మన వరకు, ఉమ్. మన మన యోగానికి, మనం ఆరంభం చేయడానికి యోగానికి ఉమ్. ఏ రోజు ప్రాధాన్యత అంటే ఈ నాగపంచమి. అందుకని ఇవి మూడు స్థాయిలు అన్నమాట మనకి ఉమ్. యోగంలో. ఇది ఆరంభం ఆ. శ్రావణ మాసం. శ్రావణ మాసంలో. దాని మొట్టమొదటి మనం మంత్రం చదివితే దాని వివరం అంతా దాని ప్రకారంగా తెలుసుకోవచ్చు. ఓకే. అదే మంత్రాన్ని చాలా మెల్లగా చెప్తాను, ఉమ్. దాన్ని ఉచ్చారణ చేయండి. ఉమ్. ఓం శం శక్తిధరాయ శరవణభవాయ షణ్ముఖాయ సుబ్రహ్మణ్యాయ సురాధ్యక్షాయ సుగతిదాయకాయ హ్రీం ఈం ఈం ఈం. మరోసారి చెప్తా. ఓం శం శక్తిధరాయ శరవణభవాయ షణ్ముఖాయ సుబ్రహ్మణ్యాయ సురాధ్యక్షాయ సుగతిదాయకాయ హ్రీం ఈం ఈం ఈం. ఇంత పెద్ద మంత్రం. అంటే షణ్ముఖ సుబ్రహ్మణ్యుడు కాబట్టి 6 మంత్రాలు ఉంటాయి ఇందులో. 6 కలిపే చదవాలి. అంటే 6 కలిపి చదవచ్చు. ఉమ్. ఒక్కొక్క మంత్రానికి కూడా అంత శక్తి ఉంటుంది. ఓకే. అంటే సామాన్యంగా సుబ్రహ్మణ్య స్వామి మంత్రం అంటే శరవణ భవ అని ఇస్తారు, దానికి కూడా అంత శక్తి ఉంటుంది. ఉమ్. అందుకని దీనికి ఈ వివరణ ఏంటంటే ఓంకార స్వరూపుడు గణపతి, ఉమ్. శక్తికి సంబంధించిన బీజాక్షరం సుబ్రహ్మణ్య స్వామి. ఆ. హిరీం, సుబ్రహ్మణ్య స్వామి మంత్రం హిరీం. ఓకే. అంటే ఏకమంత్రంగా మనం చేయాలంటే ఉమ్. హిరీం మంత్రం. ఓకే. అంటే శివస్వరూపం గణపతి అయితే శక్తి స్వరూపం సుబ్రహ్మణ్య స్వామి. ఉహు. ఓకే. మన లోపల అగ్ని వాయు సమ్మేళనం ప్రాణం. ఉమ్. అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి వల్ల ఏంటంటే మనలో ప్రాణశక్తి వృద్ధి చెందుతుంది. అంటే ధ్యానం చేయాలండి. మంత్రధ్యానంతో. ఇప్పుడు అంటే ఇట్లా ధ్యానం చేస్తే ఎక్కువ ఉపయోగకరమా, ఆలయంకి వెళ్ళి ఇలా పాలు పోయటము, అభిషేకాలు చేయటము? అంటే బహిర్గతమైన సాధన కేవలం మనకి ప్రారంభ దశలో బాల్యంగా ఉన్నప్పుడు భక్తి భావన పెంచడం వరకే. ఉమ్. అది అందరికీ కామన్. అది ఓకే. ఇంకా తర్వాత మనం వచ్చిన తర్వాత నుంచి కూడా ఓ పెద్దల ద్వారా కానీ గురుపదేశం ద్వారా కానీ మంత్రాన్ని, ఉమ్. ఏ మంత్రాన్ని, ఇప్పుడు గణపతి అందరికీ అవసరమే కదా. అవును. ఓంకార స్వరూపుడు అవును. గణపతి అంటే ఆ ఓంకారం, ఆయన స్వరూపం కూడా ఓంకారంగా కూడా గణపతిని ఆరాధిస్తూ ఉంటున్నాం కదా. ఉమ్. అందుకని ఓంకార స్వరూపం గణపతి, ఓకే. ఈ ప్రణవ తత్వం సుబ్రహ్మణ్య స్వామి. ఉహు. అంటే ఓంకార తత్వాన్ని ఈశ్వరుడికే ఉపదేశించాడు సుబ్రహ్మణ్య స్వామి. అవునా? ఆహాహా. అందుకని ఆయనకు ఆ అథారిటీ ఇచ్చారు. ఉమ్. ఓంకార తత్వం ఓకే. అంటే భగవంతుడు అన్న భగవతత్వం గొప్పది. ఉమ్. అంటే మనం అక్కడ ఆరంభంలో విగ్రహారాధనతో ఆరంభమైతే దాని జ్ఞానాన్ని పొందడమే తత్వం. ఉమ్. ఏ దేవత అయినా కానీ ఓకే. తత్వం దగ్గరకు వచ్చేవాడికల్లా ఇంకా నామరూపాలు ఏమీ అవసరం ఉండదు. ఉమ్.
మీరు ఎక్కడన్నా ఆరంభం చేయండి, ఇష్టదేవత, ఓకే. ఆ దేవత యొక్క తత్వం మనలోనే ఉంటుంది. అంటే మనం అలా భావన మన 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 దేహంలోనే ప్రతీది బయట ఏమున్నాయో అండాండేస పిండాండే అంటే మా బయట బ్రహ్మాండంలో ఏముందో మనం చూస్తున్నవన్నీ అవన్నీ మన దేహంలోనే ఉన్నాయి. అంటే దీనివల్ల ఏంటంటే ఎప్పుడైనా మనకి ప్రారంధం సరిగ్గా లేనప్పుడు, కుజదోషం ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మంత్ర సాధన వల్ల ఏంటండి ప్రయోజనం అంటే, కుజదోషాలు ఉన్నవాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, దాంపత్య జీవితం సక్రమంగా లేని వాళ్ళు, బ్రెయిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, బ్లడ్ సర్క్యులేషన్స్కి సంబంధించింది ఉన్నవాళ్ళు, ఈ మూడు కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి మంత్ర సాధన వల్ల మన లోపల ప్రాణశక్తి, కుండలిని శక్తి జాగృతం అవుతుంది. మనకి తెలియకుండానే రెక్టిఫై అవుతుంది. అంటే మన దేహంలోనే ఈ నవగ్రహాలు కూడా మన దేహంలో ఉన్నాయి. సూర్యుడు ఆదివారం నుంచి, సూర్యుడు మన హృదయంలో ఆదిత్య హృదయం, చంద్రుడు స్వాధిష్టాన చక్రం, అలాగే చంద్రుడు స్వాధిష్టాన చక్రం సోమవారం, మంగళవారం కుజుడు శిరోభాగం, బుధవారం బుధుడు నాభి, గురువారం ఆజ్ఞాచక్రం గురుస్థానం, శుక్రవారం కంఠస్థానం శుక్రగ్రహం, శనివారం మూలాధారం. ఇప్పుడు మనం మనలోనే ఉన్నాయి కదా, మనం రోజులు తెలుసుకుంటున్నాం. ఈ రోజుల యొక్క తత్వం తెలిస్తే అది తత్వం ఎప్పుడైనా మీరు ఏదైనా తత్వము అంటే మీ దేహంలో ఉన్నది మీరే ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కష్టాల గురించి కానీ శారీరక మానసిక ఏ సమస్య అయినా ఈ పరిష్కారం ఎక్కడుందండి అంటే మనలోనే ఉంది. మన మానసిక స్థితి మారితే పరిష్కారం అవుతుంది. ఆ మానసిక స్థితి మారడానికి ఋషులు అనేక రకాలుగా మనకి ఈ యోగాభ్యాసాలను ఇచ్చారు. అందుకని ఈ మన లోపల ఈ యోగం అంతా కూడా మనస్సు ఆత్మలో కలిసే వరకు యోగం, మనస్సు ఆత్మలో కలిసే వరకు యోగం. ధ్యానం ఏంటండి అంటే నిష్క్రియ ధ్యానం. ధ్యానంలో క్రియ లేదు. యోగం పూర్తయిపోతేనే ధ్యానం వస్తుంది. ధ్యానం కుదరటం లేదండి అంటున్నారు చాలామంది. యోగం పూర్తి అవ్వలేదు అని దాని అర్థం. యోగం ఎప్పుడైతే పూర్తవుతుందో దత్త భాగవతంలో దత్తాత్రేయులు వారు ఈ రహస్యం చెప్పారు, ధ్యాన రహస్యం. నిష్క్రియ ధ్యానమే నీకు బోధిస్తున్నాను అని చెప్పాడు. నిష్క్రియ, క్రియ లేదు ధ్యానంలో. ఏం జరుగుతుందండి అంటే మన మనస్సు ఎప్పుడైతే ఆత్మలో లయమైపోయిందో ఈ ఆత్మ పరమాత్మలో లయం అవడానికి ధ్యాన స్థితి, అది మన చేతుల్లో లేదు. అదే భగవద్ అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం, గురు అనుగ్రహం, ఇలా పేర్లు మనం పెట్టాం. అదే ధ్యానం ఈశ్వరానుగ్రహంతో మనకి కేంద్రితమవుతుంది. మన ప్రయత్నం అంతా యోగమే, మనస్సుని ప్రాణంలో ఆత్మలో కలపడం, మనస్సుని ప్రాణంలో ఆత్మలో కలపడం. అన్నీ తెలిసిన తర్వాత ఒకటే అవుతుంది చైతన్యం. దీన్ని చైతన్యం అంటారు, మనస్సుని చైతన్యం అంటారు, ప్రాణాన్ని చైతన్యం అంటారు, ఆత్మని చైతన్యం అంటారు. మూడు చైతన్యం. అందుకని మీరు ఏ మంత్ర సాధన చేసినా మంత్ర కపుల్డ్ విత్ బ్రెత్, శ్వాసతో చెయ్యండి. అందుకే సోహం అనేటువంటి మంత్రమే యోగానికి ఎవరైనా ఇచ్చేటువంటి మంత్రం. దానివల్ల ఏమవుతుంది, సో అనేటువంటి మనస్సు ద్వారా సో అని పలుకుతూ శ్వాసను తీసుకుంటాం, హమ్ అని శబ్దంతో బయటకు ఉచ్చారణ చేస్తాం. ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి మంత్రం హ్రీంకారం, హా ఉంది కదా, హకారం ఉంది అందులో. అందుకని ఇవన్నీ ఈ ఓంకారము హ్రీంకారంతో కూడినవే అన్ని బీజాక్షరాల తత్వాలు. శివశక్తి ఈ రెండు కలయిక. ఓంకారం భగవంతుడు తెలుసు మనకి, కానీ దానికి శక్తి లేకపోతే శక్తి తోడవ్వాలి కదా. అది హృదయంలో ఉన్న హ్రీంకారం, హకారం అనుకోండి, హ్రీంకారం అనుకోండి, ఇవి. అందుకని ఈ బీజాక్షరాల్లో ఆ శక్తి ఉంటుంది. అందుకని ఈ మంత్రాన్ని మొదట మనం ఏమన్నాం, ఓం శం శక్తిధరాయ శరవణ భవాయ షణ్ముఖాయ సుబ్రహ్మణ్యాయ సురాధ్యక్షాయ సుగతిదాయకాయ
హ్రీం ఈం 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 ఓంతో ఆరంభం చేసాం. అవును. మీరు ఈ 6 మంత్రాల్లో ఏ ఒక్క మంత్రాన్నన్నా ఉచ్చరించవచ్చు. అంటే ఒక్కటి తీసుకున్నా మీకు శక్తి ఎండ్ వస్తుంది. చేయాలండి. ఓం ఓం హ్రీం శం శక్తిధరాయ, ఓం శరవణ భవాయ. ఆహా, ఓకే. ఓం యాడ్ చేస్తే అనుకోవచ్చు. సరిపోతుంది. దానికి చివరిలో హ్రీం, ఓం శరవణ భవాయ హ్రీం. ఓకే. ఈ తత్వం తెలుసుకోవాలి. అంటే దీని విశేష అర్థం ఏంటో తెలుసుకుంటే మనకి భయ సందేహాలు ఉండవు. ఏమంటే ఈ మంత్రాన్ని నేను పూర్తిగా ఉచ్చరించగలిగానా లేదా అంత భగవంతుడు లోపలే చూసుకుంటారు. అందుకని ఓంకారం అంటే గణపతి అనుకోవాలి, హిరింకారం అంటే సుబ్రహ్మణ్య స్వామి. అందుకని అమ్మవారిని కనుక మనం ప్రార్థన చేస్తుంటే ఈ ఇద్దరి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనకి. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనని మీరు యోగ ధ్యాన పద్ధతిలో కనుక చేసుకుంటే బహిర్గతంగా మీకు ఎంతవరకు వీలుంటే అంతవరకు చేసుకోవచ్చు, తప్పులేదు. దాన్ని తక్కువ సమయంలో ముగించి ఈ మంత్ర ధ్యానాన్ని మానసికంగా 24 గంటలు చేసుకోవచ్చు. మీరే ఒక నియమం పెట్టుకొని మేము ఇంత మంత్రం చేస్తాం అనుకుంటే మీకు ఏ రకమైన కష్టమైనా ఏ రకమైన ప్రార్థమైనా ఏ దోషమైనా సుబ్రహ్మణ్య స్వామి మంత్రం వల్ల మనకి ఉపయోగం కలుగుతుంది. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.